సార్ నమస్తే. సార్ ముఖ్యంగా సార్ జి శంకర్ యాదవ్ గారిని ఇన్ఛార్జ్ గా నియమించడంపై మీ స్పందన ఏంటి అంటే ఏం చెప్తారు? సార్ మేము గత 10 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసే శంకర్ యాదవ్ గారికి గత ఎన్నికల్లో కొన్ని అనివార్య కారణాల వల్ల పార్టీ వేరే వాళ్ళు కేటాయించడం జరిగింది. మరి పార్టీ ఓడిపోవడము, మళ్ళా అతి త్వరలో మళ్ళీ శంకర్ యాదవ్ గారిని ఇన్ఛార్జిగా నియమించి పెద్ద ఆయన ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు డిసిజన్ తీసుకోవడం శుభ పరిణామం. ఈ ఎన్డీఏ కూటమి బలోపేతానికి శంకర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో అయితేనే తంబళ్లపల్లిలో ముందుకు తీసుకెళ్తారని పవన్ కళ్యాణ్ గారు ఏమి, నరేంద్ర మోడీ గారేమి, చంద్రబాబు నాయుడు గారేమి, లోకేష్ గారిని అందరూ వాళ్ళ ఆదేశాల ప్రకారము శంకర్ యాదవ్ గారిని నియమించినారు. కాబట్టి మేమందరము టీడీపీ పార్టీని, జనసేన, బీజేపీని ప్రజలలోకి తీసుకుని రాబోయే మన లోకల్ బాడీ ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ప్రతి ఒక్కరిని, యువతను, మహిళలను అందరినీ ఈ సంక్షేమ పథకాలు కూడా ఈయనుంటేనే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని శంకర్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. కాబట్టి మేమందరం సంతోషం వ్యక్తపరుస్తూ ఈరోజు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది. సరే, ముఖ్యంగా సార్ ఈ నియామకం జరిగింది కదా, తంబాలపల్లి టీడీపీ ఎంతవరకు బలాన్ని ఇస్తుందంటే మీరేం చెప్తారు? 100% బలం ఇస్తుంది, 100కి 100 భాగాలు. అందులో అనుభవం ఉన్నోడు, 15 ఏళ్లుగా రాజకీయంగా ఉన్న వ్యక్తి శంకర్ యాదవ్ గారు. కాంగ్రెస్లో ఉంటే ఏమి, టీడీపీలో 10 ఏళ్లుగా, టీడీపీ 12-15 ఏళ్లుగా ఉన్నాడు. ఆయన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటాడు. మారుమూలలో ఎత్తుకున్నా ఈరోజు పెద్ద ఎత్తున సంబరాలు జరుగుతున్నాయి 6 మండలాలలో. మేము కూడా ఇప్పుడు పెద్ద మండలానికి పోవాలా, ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుని బయలుదేరదామని. మీరు వస్తేనే మాకు కొంచెం లేట్ అయింది మీడియా మిత్రులు. కాదు మీరు రావడము మాకు పరిణామము. మీడియా మిత్రులు మీరు రావడము మీకు అందరికీ ధన్యవాదాలు. మీడియా సోదరులకు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటారు. సార్ ఫైనల్ గా సార్ శంకర్ యాదవ్ సార్ నుంచి కార్యకర్తలుగా మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ప్రధానంగా అతను ఉండేదాని వల్ల ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. ప్రతి కార్యకర్త మీరు ఏం ఆశిస్తున్నారంటే ఏం చెప్తారు ఆయన దగ్గర నుంచి? మేము అట్లా ఆశించేదానికి కాదు, మా పార్టీని డెవలప్ చేయాలా. పార్టీ ముందుండే మేము ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఆయన ఉండే దాని వల్ల. సో ఈ కొత్త పద్ధతిలో అయితే తంబాలపల్లిలో మార్పు చూడొచ్చు అంటారా? 100%. సార్ చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం పైన తీసుకున్న దాన్ని బట్టి మీరేమంటారు? ఈ నిర్ణయం తీసుకున్న తంబాలపల్లిలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పునర్జీవం వచ్చింది. పునర్జీవం వచ్చింది. ప్రతి కార్యకర్త నిద్రావస్థలో ఉన్నాడు. ఈ రోజు నుంచి అందరూ నిద్ర మేలుకుని పార్టీకి స్ట్రెంత్ కి పాటు పడతారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, శంకర్ యాదవ్ గారి నాయకత్వంలో పార్టీ 6 మండలాలను, గ్రామ పంచాయతీ ఎంపీటీసీలు అయితే జెడ్పీటీసీలు అన్ని స్వీప్ అవుట్ చేస్తాము. గతంలో ఏం జరిగింది అదే పరిస్థితి పునరావృతం అవుతుంది తంబాలపల్లి. శంకర్ యాదవ్ ఏమంటే స్థానిక ఎన్నికల్లో చూపిస్తాం. ఓకే, సో మొత్తానికి ఒక మాటలో చెప్పాలంటే శంకర్ యాదవ్ కు మీరు ఇచ్చే సందేశం ఏంటి? శంకర్ యాదవ్ మేము ఇచ్చే సందేశం, అతనికి అనుభవస్తుడు, అన్ని తెలుసు. పార్టీలో కొన్ని కారణాల వల్ల తప్పు జరిగింది వల్ల పార్టీ గ్రహించి ఈ రోజు మళ్ళీ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇవ్వడము. అతను అనుభవస్తుడు, అన్ని తెలుసు, అన్ని మండలాలు తెలుసు, అన్ని కార్యకర్తలు తెలుసు. అతను అందరినీ కలుపుకొని పోతాడు. అందరినీ ఏ గ్రూపు లేదు, అన్ని ఒకటే గ్రూప్, అన్ని కలుపుకొని పోతాడు. అందరికీ సమన్వయం చేస్తాడు. అందరినీ కలుపుకొని పోతాము. ఏ గ్రూప్ అనేది ఉండదు. పార్టీని స్ట్రెంత్ చేస్తాము. శంకర్ యాదవ్ లో పార్టీని స్ట్రెంత్ చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వాన్ని అధికారం చేస్తాం. ఇక్కడ శంకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే అవుతారు. సో ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే మీరు నేచురల్ గా సింపుల్ గా చేశారు. రేపు సంబరాలు ఎలా ఉండబోతున్నాయి? రేపు శంకర్ యాదవ్ గారు నియోజకవర్గంలోకి వచ్చిన దాన్ని బట్టి ప్రకటిస్తాం. శంకర్ యాదవ్ గారు త్వరలో నియోజకవర్గ పర్యటన వచ్చినప్పుడు అన్ని మండలాలను భారీ ఎత్తున స్వాగతం పలుకుతాం. మీడియా మిత్రులకు నమస్కారము. 2019 నుంచి 24 వరకు టీడీపీ కార్యకర్తలను శంకర్ యాదవ్ ఒక కుటుంబంగా చూసుకున్నాడు. ఈ రోజు వేరే వాళ్ళకు ఇన్ఛార్జ్ టికెట్ ఇచ్చినారు, కానీ ఇప్పటికి ఇన్ఛార్జ్ ఇచ్చిన దానికి చాలా సంతోషిస్తాము. ఇప్పుడు ఈ తర్వాత అయినా కూడా శంకర్ యాదవ్ గారు అందరినీ కలుపుకొని పోతాడు. లోకల్ బాడీ ఎలక్షన్లో అందరినీ 100% గెలిపించడానికి దోహదపడతాడని అందరినీ కుటుంబంగా చూస్తాడు. లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి 100% కానుక ఇస్తామని చెప్తున్నాం.